ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఇది యేసు ప్రభుల వారు తన శిష్యులతో, అపోస్తలుల వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. మరొక సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది ఏంటంటే, సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయండి, వారిని శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్టిజం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులను బోధించినానో వాటన్నిటిని వారికి బోధించండి. ఇందులో 3 బాధ్యతలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రతి విశ్వాసి, రక్షించబడిన ప్రతి విశ్వాసి చేయాల్సిన ఈ 3 బాధ్యతలు. నంబర్ 1 వెళ్ళాలి. నంబర్ 2 సువార్త ప్రకటించాలి. నంబర్ 3 సువార్త ప్రకటించి శిష్యుల్ని చేసి, నంబర్ 3 బోధించాలి వారికి. ఈ 3 టాస్క్ దేవుడు మనకి ఇచ్చాడు. ఈ 3 బాధ్యతలు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి బాధ్యత. అయితే వెళ్ళడానికి మనం సంకోచిస్తాం, భయపడతాం, ఆలోచిస్తాం, భయాలు, సందేహాలు ఉంటాయి. ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అదే రాయబడి ఉంది. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. చూసారా? వాళ్ళు కూడా సందేహించారు. మనకు కూడా సందేహం ఉండొచ్చు, భయం ఉండొచ్చు. సువార్త ఈ రోజుల్లో సువార్త ప్రకటించాలి, కరపత్రికలు పంచాలి, బైబిల్స్ పంచాలి, పర్సనల్ ఎవాంజలిజం చేయాలి అని అంటే ఆలోచిస్తున్నాం, భయపడుతున్నాం, అభ్యంతరపడుతూ ఉంటున్నాం. కానీ ప్రభు ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనంలో ఏ రీతిగా రాశారో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏ చోటుకన్నా వెళ్ళండి, ఏ ప్రాంతంలో కన్నా వెళ్ళండి, అక్కడ కూడా నాకు అధికారం ఉంది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది. మీరు సువార్త ప్రకటించండి. అక్కడ కూడా పరిశుద్ధాత్మ కార్యాన్ని నేను జరిగిస్తాను. వాళ్ళు నా మీద విశ్వాసం ఉంచినట్లుగా నేను నా పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీరు జస్ట్ వెళ్ళి సువార్త ప్రకటించండి. చూడండి, కొర్నేలు ఒక అన్యుడు, ఆ వ్యక్తికి దేవదూతగా ప్రత్యక్షమైంది, కానీ సువార్త చెప్పలే. పేతురు అనేబడే వ్యక్తిని పిలిపించుకో, ఆయన నీకేం చెప్తే చేయను అన్నాడు. వెళ్ళాడు, పేతురుని పిలిపించాడు, పేతురు సువార్త అందించాడు, బాప్టిజం తీసుకున్నాడు, శిష్యులుగా మారిపోయారు. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్, నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతూ ముందుకెళ్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఫిలిప్ మీదకి వచ్చాడు. ఫిలిప్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, చదువుతున్న గ్రంథ లేఖనాలని చూసి అందులో యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఏముందో దాన్ని తీసి చూపించాడు, సువార్త ప్రకటించాడు, అక్కడే బాప్టిజం ఇచ్చాడు, శిష్యులుగా చేశాడు. చూసారా? దేవదూత వచ్చింది, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వాళ్ళు కూడా సువార్త ప్రకటించలే, శిష్యులే వెళ్ళి ప్రకటించారు. ఫిలిప్ అవసరం పడింది సువార్త ప్రకటించడానికి, అక్కడ పేతురు అవసరం పడింది సువార్త ప్రకటించడానికి. ఎందుకు? బికాస్ ఇట్స్ ఎ కమిషన్ గివెన్ టు us. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆదేశం. ఎందుకు ఇచ్చాడు అని అంటే, మనమే వెళ్ళి సువార్త ప్రకటించాలి. ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద నా సువార్తను ప్రకటించడానికి మీరే ఉన్నారు. మీరు చేయకపోతే అది ముందుకు వెళ్ళదు. ఒక జనరేషన్ అపోస్తలులకు ఇచ్చారు ఆ బాధ్యత. నెక్స్ట్ ఫిలిప్ ఆ జనరేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈరోజు ఇక్కడ వరకు, నా వరకు, నీ వరకు వచ్చింది. నువ్వు సువార్త వచ్చింది, నువ్వు రక్షించబడ్డావు. నీ కుటుంబంలో ఉన్న వారి పరిస్థితి ఏంటిది? నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు, నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు, నీ ప్రాంతం వాళ్ళు, నీ దేశం వాళ్ళు, వారి పరిస్థితి ఏంటిది? నువ్వు సువార్త చెప్పకపోతే ఎవరు చెప్పలేరు. ప్రభు కొరకు మనం సువార్త చెప్పడానికి వెళ్ళాలి. కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది, వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, వారితో కలవాల్సి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ ఎవాంజలిజం. పర్సనల్గా వెళ్ళి ఎవాంజలించాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. మనం సువార్తగా జీవిస్తూ మనం ఎదుటి వారికి సువార్త ప్రకటిస్తే వింటారు, ఖచ్చితంగా వింటారు. ఇది వినడము, వాళ్ళు వినకపోవడం అనేది నీ చేతిలో ఉండకపోవచ్చు, కానీ దేవుని చేతిలో ఉంటుంది. అందుకే నాకు అధికారం ఇవ్వబడి ఉంది. మీరు ఆ మాట గమనించండి. నాకు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సమస్త భూమి మీద, భూ దిగంతంలో వరకు ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ నాకు అధికారం ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, సందేహించాల్సిన అవసరం లేదు, అభ్యంతరపడాల్సిన అవసరం లేదు.
రెండోదిగా వారికి దేవుని సువార్త ప్రకటించాలి, వాళ్ళని శిష్యులుగా చేయాలి. దానికి మీరేం చేయాలి? బోధించాలి. మనం బోధించాలి అని అంటే వాక్యం మనం ముందు చదవాలి. మనమే వాక్యం చదవకపోతే మనం వారికి వెళ్ళి ఏం బోధించగలుగుతాం? మనం వారిని శిష్యులుగా ఎలా చేయగలం? మనమే శిష్యులుగా జీవించలేకపోతే మనం ఎదుటి వారిని శిష్యులుగా ఎలాగా చేయగలం? దేవుని యొక్క శిష్యులుగా మనం ఉండాలి అని అంటే మనం వాక్యం చదవాలి, చదివిన దాన్ని మనం అవలంబించాలి. యూ హ్యావ్ రీడ్ ద బైబుల్, మెడిటేట్ ద బైబుల్, దెన్ ఫాలో ద బైబుల్, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఇంప్లిమెంట్ చేయాలి, నా యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. నేను సువార్తగా జీవిస్తూ ఎదుటి వారికి సువార్త ప్రకటించాలి. అప్పుడు సువార్త పనిచేస్తుంది. నేను జీవించకపోతే, నేను చెప్పే మాటలు ఎవరు వినరు, శక్తి కనిపించదు. పరిశుద్ధాత్మ ద్వారా మనము సువార్త ప్రకారంగా జీవిస్తే, సువార్తను ఇతరులకు బోధిస్తే కార్యం జరుగుద్ది ఖచ్చితంగా. మనం దాని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 వెళ్ళాలి, కలవాలి. నెంబర్ 2 శిష్యులుగా చేయాలి, సువార్త ప్రకటించాలి. నెంబర్ 3 వాళ్ళకి బోధించాలి. ఈ 3 చేయాలనంటే మనం మొదటిగా శిష్యులుగా అవ్వాలి. మనం ఏం చదువుతున్నామో దేవుని వాక్యము అది మన జీవితంలో ఫలించాలి, ఇంప్లిమెంట్ చేయాలి. చివరిగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏం తెలుసా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దట్స్ ఇట్. మీతో కూడా ఉన్నాను సదాకాలం, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. డు నాట్ ఫియర్ ది గ్రేట్ కమిషన్ దట్ ద జీసస్ క్రైస్ట్ గివెన్ టు us. గో అండ్ మేక్ డిసైపుల్స్. వెళ్ళి సమస్త లోకమునకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి. థ్యాంక్ యూ.